ఆత్మీయులందరికీ జీవనరేఖ స్వాగతం. నమస్తే. మనస్సును పరమాత్మని స్మరణ అనే సాగరంలో కలపండి. పరమ శాంతిని పొందండి. భారత భూమి దివ్య నదులు కలిగిన ధర్మభూమి, వేదభూమి మరియు దేవభూమి. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుందని చెప్పే ధర్మ సూత్రాన్ని చూపిస్తుంది నేత్రావతి నది. మనసా వాచా కర్మణ శుద్ధిగా ఉండాలని సూచించే పశ్చిమ గంగగా ప్రసిద్ధిగాంచింది గోదావరి నది. శ్రీరంగనాథుని పవిత్ర వైభవంతో పునీతమై విహరిస్తుంది కావేరీ నది. భగవంతుడు కనులకు కనిపించడు, కానీ ఉన్నాడు. అలాగే కంటికి కనిపించకుండా ప్రవహించే అంతర్వాహిని నది సరస్వతి. కలియుగాంతం తర్వాత వచ్చే సుప్రసిద్ధ సత్యయుగంలో దేవతలు నివసించే ప్రదేశం యమునా నది. హిమాలయ శిఖరమున దేవప్రయాగలో ఉద్భవించి కాశీ విశ్వేశ్వరునిని తాకి ప్రవహించే నది గంగ. పరమాత్మ శివుడు బ్రహ్మ తనువులో అవతరించి ప్రపంచ పరివర్తనకు జ్ఞాన గంగను ప్రవహింపజేస్తున్నందుకు చిహ్నం బ్రహ్మపుత్ర. ధన్యవాదాలు. ఓం శాంతి. ప్రపంచ నదుల దినోత్సవం